ఫోటేజ్ ఉంది. కేసులో తనని ఎలా ఇరికించారో 2019లో సిబిఐకి సత్యంబాబు చెప్పినటువంటి వివరాలను ఇప్పుడు ఆర్టీవీ బయట పెట్టబోతుంది. కూలి పనికి వెళ్ళిన చోట తన సెల్ ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్తే అయేషా చనిపోయిన రోజు సాయంత్రం పోలీసులు తన చెప్పులు పక్కకు లాగేసి తనకి కొత్త చెప్పులు కొనిచ్చారని, తనకి సంబంధం లేదని చెప్పినా వినకుండా బలవంతంగా తన చెప్పులు తీసుకున్నారని, ఆ చెప్పుల్ని ఘటనా స్థలంలో పడేసి తనని కేసులో ఇరికించారంటూ సత్యంబాబు అంటున్నారు. తన తల్లిని చెల్లిని చంపుతామంటూ పోలీసులు బెదిరించారని, పోలీసుల బెదిరింపులతో భయపడి కేసు ఒప్పుకున్నానంటూ సత్యంబాబు చెప్తున్నారు. కంచికచర్ల సమీపంలో ఒక రిసార్ట్లో తనను చిత్రహింసలు పెట్టారని 2017లో సత్యంబాబును నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. 2019లో సత్యంబాబును సిబిఐ అధికారులు విచారించారు. 2019లో సిబిఐ విచారణలో కీలక విషయాలు సత్యంబాబు చెప్పారు. మనం ఒక్కసారి అయేషా మీరా తల్లిదండ్రులతో మాట్లాడదాం. నా కొలీగ్